సార్ ఇప్పుడు 10th తర్వాత ఇప్పటి వరకు మనం కోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ కోర్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి. కానీ ఆ కోర్సెస్ చదవాలి అని అంటే మంచి కాలేజెస్ ఏంటో మనకు తెలియాలి. కొన్నిసార్లు చూస్ చేసుకునేటప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలాంటిది మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? నెంబర్ 1 స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. నెంబర్ 2 బట్టి పట్టే చదివే విధానం అస్సలకి ఉండకూడదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే రాణించే విద్యార్థులను చూస్తే బట్టి పట్టి చదివే విద్యార్థులు ఎవరు ఉండరు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ఎవరైతే చదువుతారో వాళ్ళే ఉంటారు. మీరు చూడండి 980, 990 మార్క్స్ వస్తున్నాయి, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వట్లేరు. ఎందుకంటే జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా అర్థమై ఉండాలి. అలాంటి విద్య కావాలి అనుకుంటే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతున్నారో ఫస్ట్ అక్కడ బట్టి చదివే విధానం ఉందా లేదా తెలుసుకోండి. ఈ స్ట్రెస్ ఫ్రీ ఉందా లేదా తెలుసుకోండి. చాలా ఇంటర్మీడియట్ కాలేజ్లో స్పోర్ట్స్ని కంప్లీట్గా దూరం చేసేశారు. సో ఈ జనరేషన్లో 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన కిడ్ ఎదిగే క్రమంలో తనకి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, అంటే మెంటల్గా ఎదగడానికి. సో తను ఆ స్పోర్ట్స్ అనేవి దూరం చేసిన కాలేజీలను కంప్లీట్గా దూరమే పెట్టండి. ఎందుకంటే కెరీర్లో కేవలం చదువు ఒకటే కాదు, చదువుతో పాటు 360 డిగ్రీస్లో స్టూడెంట్ అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనుకుంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, పట్టే విధానం ఉండకూడదు, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ అయినా ఎన్ఎస్ఎస్కి ఇవ్వాలి, ఎన్సీసీకి ఇవ్వాలి. ఇలాంటి యాక్టివిటీస్ ఏ కాలేజీలో ఉంటాయో అక్కడికి వెళ్ళండి. దీంతో పాటు మీ ఎయిమ్ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, గ్రూప్ సర్వీసెస్ కావచ్చు, డిజైన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఆ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి వెళ్ళండి. నాకు లాయర్ కావాలని ఉంది, ఇంటర్ ప్లస్ క్లాట్ రాసినప్పుడు నాకు ఇంటిగ్రేటెడ్ ఏదో ఒక యూనివర్సిటీలో ఎల్ఎల్బి సీట్ వస్తుంది. అసలు ఆ కాలేజ్లో క్లాట్ కోచింగే లేదు. క్లాట్ కోచింగ్ లేనప్పుడు నా ఏం ఎలా రీచ్ అవుతున్నాను, దానికి కాలేజ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్. సో కొంతమంది ఐపీ మ్యాట్ ద్వారా ఐఐఎంలో బీబీఏ కానీ ఎంబీఏ కానీ చేయాలనుకుంటారు. అసలు ఆ కాలేజ్లో ఇంటర్ ప్లస్ ఐపీ మ్యాటే లేదు, ఐపీ మ్యాట్ కోచింగే లేదు. 2 ఇయర్స్ ఐపీ మ్యాట్ కోచింగ్ లేకుండా డైరెక్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు కష్టపడి ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాయడం అంటే చాలా కష్టమైన పని. సో ఏ కాలేజ్ అయితే 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్తో పాటు ఐపీ మ్యాట్ని కూడా వాళ్ళు కోర్సులో ఇంక్లూడ్ చేస్తారో అలాంటి కోర్సెస్ చూస్ చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఏ కోర్స్ని అయితే ఫ్యూచర్లో చేద్దామనుకుంటున్నారో, మీ కెరీర్ ఏదైతే ఫ్యూచర్లో ఉండాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ డిజైన్ చేసి ఉందా లేదా తెలుసుకోవడం, అప్పుడే జాయిన్ అవ్వండి తప్ప బ్లైండ్గా ఆ కాలేజ్కి వెళ్ళి ఇబ్బంది పడకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.